హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్ సైట్ తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో వెబ్ టెక్నాలజీస్ బేసిక్స్ సంబంధించిన వీడియో చూసాం. సో దాంట్లో వాట్ ఇస్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్ ఈజ్ కంటైన్ సమ్ ఇన్ఫర్మేషన్. సో వెబ్ పేజ్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఒక డాక్యుమెంట్. నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్, చాలా వెబ్ పేజెస్ కలిస్తేనే మనం దాన్ని వెబ్ అప్లికేషన్స్ అనొచ్చు. సో వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలి. సో దాంట్లో భాగంగా వెబ్ పేజ్ మనం 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ వెబ్ పేజ్, సెకండ్ వన్ వచ్చేసి డైనమిక్ వెబ్ పేజ్, థర్డ్ వన్ వచ్చేసి సర్వర్ వెబ్ పేజ్. సో స్టాటిక్ వెబ్ పేజ్ కంటైన్స్ ఫిక్స్డ్ డిజైన్ ఆఫ్ కంటెంట్. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. దాన్ని జస్ట్ మనం చూడడానికి మాత్రమే పనిచేస్తుంది. మన యూజర్ ఇంటరాక్షన్ అనేది దాంట్లో ఉండదు. సో స్టాటిక్ వెబ్ పేజ్ మనం HTML అండ్ CSS యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డైనమిక్ వెబ్ పేజ్లో యూజర్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సర్వర్ వెబ్ పేజెస్ వచ్చేసి సర్వర్ ఇంటరాక్షన్ ఉంటుంది. దాంట్లో ఏదైనా సర్వర్ టెక్నాలజీ యూజ్ చేసి సర్వర్ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో స్టాటిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా HTMLని యూజ్ చేయాల్సిందే. సో దానికోసం నేను ఈ వీడియోలో మీకు HTML రిలేటెడ్ టాపిక్స్ మీన్స్ ఇంట్రడక్షన్స్, ట్యాగ్స్, సింటాక్స్, ఎడిటర్స్, పోస్ట్ ప్రోగ్రామ్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో ఇక్కడ చూస్తాం. వాట్ వీ లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు HTML, సెకండ్ టాపిక్ HTML ట్యాగ్స్, నెక్స్ట్ HTML సింటాక్స్, నెక్స్ట్ HTML ఎడిటర్స్, నెక్స్ట్ పోస్ట్ ప్రోగ్రామ్ ఇన్ HTML. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. So HTML stands for hypertext markup language. Means hypertext means text within the text. అంటే ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకొక టెక్స్ట్ ఓపెన్ కావడం. మీన్స్ ఒక పేజ్ మీద క్లిక్ చేస్తే ఇంకొక పేజ్కి వెళ్ళిపోవడాన్ని మనం హైపర్ లింక్గా చెప్పొచ్చు. సో H మీన్స్ హైపర్, T మీన్స్ టెక్స్ట్, M మీన్స్ మార్కప్, L మీన్స్ లాంగ్వేజ్. సో ఇక్కడ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకు కంప్యూటర్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మార్కప్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని. ఓకే, సో HTML is a markup language. That means markup language is a high level language. Syntax of markup language is a form of tags. సో HTML మనం మార్కప్ లాంగ్వేజ్ లాగా చెప్పొచ్చు. అంటే మార్కప్ లాంగ్వేజ్ కూడా ఒక హై లెవెల్ లాంగ్వేజ్ కిందకే వస్తుంది. సో దీనిలో కంప్లీట్గా సింటాక్స్ ఆర్ స్ట్రక్చర్ అనేది, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా ట్యాగ్స్లో ఉంటుంది. ఓకే, సో ట్యాగ్స్లో మనం కమాండ్స్ ఇచ్చి బ్రౌజర్కి మనం అవుట్పుట్ అనేది గెయిన్ చేస్తుంటాం. నెక్స్ట్ HTML is used to design static web pages. సో స్టాటిక్ వెబ్ పేజెస్, డైనమిక్ వెబ్ పేజెస్, సర్వర్ వెబ్ పేజెస్ అని మనకు 3 టైప్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉన్నాయి. సో అవి మనం ప్రీవియస్ వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో HTML అనేది స్టాటిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. దట్ మీన్స్ HTML యూజ్ టు క్రియేట్ ఎలిమెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్. ఎలిమెంట్స్ ఆర్ పారాగ్రాఫ్స్, ఫార్మ్స్, టేబుల్స్, లిస్ట్ ఎట్సెట్రా. మీన్స్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు HTML యూజ్ చేసి. పారాగ్రాఫ్స్, ఫార్మ్స్, టేబుల్స్, లిస్ట్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ HTML is a client side language or front end technologies. మనం HTMLను క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ అనొచ్చు లేదా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అనొచ్చు. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ టెక్నాలజీస్ ఉన్నాయని మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో వచ్చేసి క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ ఒక టైప్. సో ఈ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ కిందకి HTML వస్తుంది. సో దట్ మీన్స్ HTML could execute on the client machine or browser. మీన్స్ ఈ క్లయింట్ సైడ్ టెక్నాలజీస్లో సర్వర్ అనేది అవసరం ఉండదు. డైరెక్ట్ మనకు క్లయింట్ మిషన్లోనే మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ HTML ఇస్ అన్ ఈజీ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్. సో HTML అనేది చాలా ఈజీ లాంగ్వేజ్, ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా ప్రోగ్రామింగ్ అనేది రాయగలుగుతారు. HTML is supported by all browsers such as Google Chrome, Mozilla Firefox, Microsoft Internet Explorer, Safari, Opera and other browsers. మీన్స్ HTML అనేది ఏ బ్రౌజర్లోనైనా కూడా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మీన్స్ అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. HTML is not a case sensitive language. That means you can write the HTML code in either upper case or lower case. మీన్స్ ఏంటంటే HTML అనేది మనం లోవర్ కేస్ లెటర్స్లో రాయొచ్చు, అప్పర్ కేస్ లెటర్స్లో రాయొచ్చు. నీకు అవుట్పుట్ మాత్రం వస్తుంది, ఎర్రర్ మాత్రం ఇందులో చూపించదు. సో అందుకే నేను HTML is not a case sensitive language అనొచ్చు. నెక్స్ట్ HTML is the interpreter based language. So that means browser interpreter converts HTML code into machine language in form line by line. Means computer can understand only machine level languages. Means computer అనేది ఓన్లీ 0,1 రూపంలో ఉండే లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. దానికోసం మనం రాసే HTML కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని కన్వర్ట్ చేయాలంటే మీడియేటర్గా ఒక సాఫ్ట్వేర్ అవసరం. అది ఇంటర్ప్రిటర్గా మనం ఇక్కడ
చెప్పొచ్చు. సో ఇది ఆల్రెడీ ప్రతి బ్రౌజర్లో కూడా ఇన్బిల్ట్గా ఉంటుంది ఇంటర్ప్రిటర్. ఇది HTML కోడ్ను మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది లైన్ బై లైన్గా. సో ద ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ HTML డాక్యుమెంట్ ఇస్ .html. సో మనం ప్రోగ్రామ్ రాసాక సేవ్ చేయాల్సి ఉంటుంది HTML కోడ్ను. సో దానికోసం మనం ఒక నేమ్ అనేది ఇండికేట్ చేసి చివర్లో దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇది HTML జావాస్క్రిప్టా ఏ లాంగ్వేజో బ్రౌజర్కి అనేది అర్థం చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ .html అనేది ఇస్తాం. హిస్టరీ. సో ఈ స్లైడ్లో వచ్చేసి HTML ఎవరు డెవలప్ చేశారు, ఎన్ని వర్షన్స్ ఉన్నాయో దీంట్లో మనం చూస్తాం. సో HTML is used to developed by Tim Berners-Lee in 1991. Now presently it's maintained by W3C World Wide Web Organization. ఓకే, సో HTML వచ్చేసి టిమ్ బెర్నర్స్-లీ అనే పర్సన్ డెవలప్ చేశాడు 1991లో. సో ఇతని మనం ఫాదర్ ఆఫ్ HTML అని కూడా అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇతని క్రియేషన్లో మనం చాలా అప్డేట్స్ చూడొచ్చు, అప్డేటెడ్ వర్షన్స్ చాలా చూడొచ్చు. సో HTML 4.01 వర్షన్స్ దీని ట్యూటోరియల్ వచ్చేసి మనం ఇక్కడ ఈ కోర్సులో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్ HTML5 దీని ట్యూటోరియల్స్ నేను తర్వాత చేస్తాను. సో ఇక్కడ వర్షన్స్ ఒకసారి చూద్దాం. సో HTML వర్షన్ 1.0 1991లో రిలీజ్ చేశాడు. HTML 2.0 1995, HTML 3.2 1997, HTML 4.01 1999, XHTML 2000, లేటెస్ట్ వర్షన్ HTML5 2014. ఓకే, సో ఈ వర్షన్స్ కానీ నెక్స్ట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ HTML ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ట్యాగ్. సో ప్రతి కంప్యూటర్ లాంగ్వేజ్ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కోడింగ్ రాయడానికి. సో మనకి HTML కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మీన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటేనే మనకు కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. సో కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో మనం కోడ్ రాసి మనకు అవుట్పుట్ అనేది గెయిన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మార్కప్ లాంగ్వేజెస్ కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి సింటాక్స్ అనేది ట్యాగ్స్లో ఉంటుంది. సో అదే ఇక్కడ నేను ఇచ్చాను. ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. సేమ్ వే ఏ మార్కప్ లాంగ్వేజ్ సింటాక్స్ ఆర్ స్ట్రక్చర్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ ఆర్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద బ్రౌజర్. The structure of tag is an element enclosed within the Angular basis. Okay, so tags అంటే ఏం చెప్పొచ్చు అంటే కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ టు ద బ్రౌజర్. మనం ట్యాగ్స్ రూపంలో కోడ్ రాసి బ్రౌజర్కు మనం వర్క్ ఇచ్చి అవుట్పుట్ని గెయిన్ చేస్తున్నాం. సో HTML tags are classified into two types. One is paired tag, second one is unpaired tag. సో paired tag మన కంటైనర్ ట్యాగ్ కూడా అనొచ్చు. సో ద ట్యాగ్ విచ్ కంటైన్స్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ అండ్ ఎండింగ్ ఎలిమెంట్. సో దీంట్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఎండింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, సో ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అన్పేర్డ్ ట్యాగ్స్ ఆర్ నాన్ కంటైనర్ ట్యాగ్స్. ద ట్యాగ్ విచ్ కంటైన్స్ ఓన్లీ ద స్టాటిక్ ఎలిమెంట్ బట్ నాట్ ఎండింగ్ ఎలిమెంట్. దీంట్లో వచ్చేసి ఓన్లీ స్టార్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఎండింగ్ ఎలిమెంట్ ఉండదు. ఇలా జస్ట్ క్లోజ్డ్ ట్యాగ్. సో HTML వచ్చేసి మనకు కొన్ని పేరు ట్యాగ్స్ ఉంటాయి, అన్పేరు ట్యాగ్స్ ఉంటాయి. సో పేరు ట్యాగ్లో వచ్చేసి ఇంపార్టెంట్ ట్యాగ్స్ వచ్చేసి HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్డ్ ట్యాగ్. నెక్స్ట్ హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్డ్ ట్యాగ్. నెక్స్ట్ బాడీ ఓపెన్, బాడీ క్లోజ్డ్ ట్యాగ్. నెక్స్ట్ స్టైల్ ఓపెన్, స్టైల్ క్లోజ్డ్ ట్యాగ్. స్క్రిప్ట్ ఓపెన్, స్క్రిప్ట్ క్లోజ్డ్ ట్యాగ్. నెక్స్ట్ అన్పేరు ట్యాగ్లో వచ్చేసి BR ట్యాగ్, HR ట్యాగ్, IMG ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్, లింక్ ట్యాగ్. సో ఇవే కాకుండా ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి. ప్రతి ట్యాగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ట్యాగ్స్ కూడా మనం ఈ కోర్సులో డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ HTML స్ట్రక్చర్ ఆర్ సింటాక్స్. సో ప్రతి లాంగ్వేజ్ కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ HTML కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. సో ఎవ్రీ లాంగ్వేజ్ హెస్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ ఆర్ సింటాక్స్. HTML లాంగ్వేజ్ హెస్ ఫాలోయింగ్ సింటాక్స్. ఫస్ట్ వచ్చేసి HTML, ఇది స్టార్టింగ్ ట్యాగ్. నెక్స్ట్ వెంటనే ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి, HTML క్లోజ్డ్ ట్యాగ్. నెక్స్ట్ హెడర్ సెక్షన్, హెడ్ సెక్షన్, ఇది స్టార్టింగ్ నాన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ హెడ్ సెక్షన్లో రాస్తాం మనం. నెక్స్ట్ బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్లో వచ్చేసి కంటెంట్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. సో ఈ నాన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే యూజర్కు ఈ ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే అవ్వదు, మీన్స్ బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు అవుట్పుట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో దీంట్లో మనం నాన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. నెక్స్ట్ బాడీ సెక్షన్లో వచ్చేసి కంటెంట్ ఇన్ఫర్మేషన్, మీన్స్ యూజర్కి డిస్ప్లే అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాడీ సెక్షన్లో మనం రాస్తాం. ఓకే,
సో HTML ట్యాగ్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద HTML ప్రోగ్రామ్. నెక్స్ట్ హెడ్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద నాన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద వెబ్ పేజ్. నెక్స్ట్ బాడీ ఇట్ రిప్రజెంట్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో HTML ప్రోగ్రామ్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు, హెడర్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ లాగా డివైడ్ చేయొచ్చు. సో హెడర్ సెక్షన్ వచ్చేసి నాన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో మనం రాస్తాము, అంటే యూజర్ కనబడదు, మీన్స్ అవుట్పుట్లో మనకు కనిపించదు. నెక్స్ట్ బాడీ సెక్షన్ వచ్చేసి కంటెంట్ ఇన్ఫర్మేషన్, మనకు అవుట్పుట్లో చూపెట్టే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాడీ సెక్షన్లో రాస్తాం. నెక్స్ట్ HTML ఎడిటర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుండి మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ ఎలా రాయాలో మనం ఇక్కడ నుండి చూడొచ్చు. సో HTML ఎడిటర్స్, సో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దానికి కొన్ని సపోర్ట్ అప్లికేషన్స్ కావాలి. సో ఇక్కడ మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో ఆ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో ఆ ఎన్విరాన్మెంట్లో మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎడిటర్ అనే ఒక అప్లికేషన్తో మనం HTML కోడ్ రాసి మనకు కావాల్సిన అప్లికేషన్ మనం డెవలప్ చేసుకోవచ్చు. సో అలాగే అవుట్పుట్ చెక్ చేయడానికి మనకు బ్రౌజర్ అని ఇంకొక సాఫ్ట్వేర్ కావాలి, మీన్స్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఎడిటర్లో కోడ్ రాసి బ్రౌజర్లో మనం అవుట్పుట్ అనేది చెక్ చేస్తాం. సో HTML ప్రోగ్రామ్ ఫైల్ కెన్ బి కాల్డ్ ఏ డాక్యుమెంట్ ఆర్ వెబ్ పేజ్. ఫస్ట్ చెప్పాను, HTML ప్రోగ్రామ్ మనం డాక్యుమెంట్ అనొచ్చు, లేదంటే వెబ్ పేజ్ అని కూడా అనొచ్చు. సో దాన్ని ఎలా సేవ్ చేస్తాం, .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సో HTML ఫైల్ కెన్ బి క్రియేటెడ్ బై అన్ ఎడిటర్స్ అండ్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద బ్రౌజర్స్. సో ఎడిటర్స్లో క్రియేట్ చేసి మనం బ్రౌజర్స్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనకు కొన్ని ఎడిటర్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయి. మనం దాంట్లో ఏదో ఒక ఎడిటర్ డౌన్లోడ్ చేసుకొని మనం కోడ్ అనేది రాయొచ్చు. సో నోట్ప్యాడ్++, ఎడిట్ ప్లస్ విజువల్ స్టూడియో కోడ్, డ్రీమ్ వ్యూవర్. సో ఇక్కడ నేను విజువల్ స్టూడియో కోడ్ రికమెండెడ్ అని ఎందుకు చెప్పానంటే, మనం ఫ్యూచర్ క్లాస్లో నోట్ చేసి కానీ యాంగులర్ చేసి కానీ UI ఫ్రేమ్వర్క్స్లో మనం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తాం. సో ప్రజెంట్ మాత్రం మనం నోట్ప్యాడ్++ డౌన్లోడ్ చేసి దీంట్లో మనకు ప్రోగ్రామ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బ్రౌజర్స్ వచ్చేసి చాలా బ్రౌజర్స్ ఉంటాయి, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఒపేరా. సో వీటన్నిటిలో కూడా మనం HTML ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు. సో మనం నెక్స్ట్ ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నోట్ప్యాడ్++ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చూపిస్తాను. డైరెక్ట్ గూగుల్లో నోట్ప్యాడ్++ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేయండి. నోట్ప్యాడ్++ 7.8.8 రిలీజ్. సో డైరెక్ట్ డౌన్లోడ్ చేసేయండి. సో ఇక్కడ నేను ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. డైరెక్ట్ డబుల్ క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసిన ఫైల్ మీద. ఎస్, ఇంగ్లీష్ చూజ్ చేయండి, లాంగ్వేజ్. నెక్స్ట్ నెక్స్ట్. సో మన డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. ఫినిష్. నోట్ప్యాడ్++ డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం చూసాం. సో ఇది నోట్ప్యాడ్++ ఎడిటర్. సో ఇది మనం విండోగా చెప్పొచ్చు. సో ఈ విండోలో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి న్యూ మీద క్లిక్ చేస్తే మనం కొత్త ప్రోగ్రామ్ మనం రాయొచ్చు. లేదంటే ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది, సేవ్ యాజ్ మీన్స్ మన ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి, నేమ్ చేంజ్ చేయడానికి సేవ్ యాజ్ అనేది ఇస్తాం. సేవ్ అంటే డైరెక్ట్ సేవ్ అయిపోతుంది మనం సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లో. సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తే మనకు న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దీంట్లో మనం కోడ్ రాసి సేవ్ చేయాలి. సో ఫస్ట్ దీనికంటే ముందు మీరు ఒక
ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోల్డర్లో వచ్చేసి మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దాంట్లో సేవ్ చేయొచ్చు. ఓకే, సో సి డ్రైవ్లో ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, నేను ఈ సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ నేమ్ HTML ప్రోగ్రామ్స్, మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫోల్డర్ నేమ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఈ ఫోల్డర్లో నా HTML ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సేవ్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ నేను న్యూ మీద క్లిక్ చేస్తే న్యూ ఫైల్ వచ్చేసింది. దీన్ని సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. సేవ్ యాజ్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లో ఈ ఫైల్ని సేవ్ చేయండి. సి డ్రైవ్ HTML ప్రోగ్రామ్స్. ఓకే, సో మనం మన ఫైల్కి వచ్చేసి ఒక నేమ్ ఇవ్వచ్చు. అది మీ ఇష్టం, ఏదైనా నేమ్ ఇవ్వచ్చుకోవచ్చు. కానీ ఎక్స్టెన్షన్ మాత్రం అందరికీ సేమే ఉంటుంది. .htmlతోని సేవ్ చేయాల్సి ఉంటుంది ఎక్స్టెన్షన్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే సేవ్ యాజ్ టైప్, ఇక్కడ ఇందులో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫైండ్ అవుట్ చేయలేకపోతే డైరెక్ట్ ఇక్కడ ఉంది హైపర్ టెక్స్ట్ మార్కప్ లైన్. డైరెక్ట్ ఇక్కడ మీరు డైరెక్ట్ నేమ్ ఇవ్వచ్చు. .html సేవ్. ఇప్పుడు మనం చూస్ చేసుకున్న ఫోల్డర్లో ప్రోగ్రామ్ అనేది సేవ్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం ప్రోగ్రామ్ రాయాలి. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి HTML స్టార్టింగ్ పాయింట్ మీన్స్ స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి, HTML ట్యాగ్. సో అది రాసేయండి. సో ఇది పేరు ట్యాగ్, దీంట్లో క్లోజ్డ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఒక ట్యాగ్ రాయడంతోనే వెంటనే క్లోజ్డ్ ట్యాగ్ రాయడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, లేదంటే చివరిలో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ప్రాబ్లం వస్తుంది. HTML క్లోజ్డ్ ట్యాగ్ రాసేయండి. ఓకే, సో సెకండ్ స్టెప్ వచ్చేసి నాన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కోసం హెడర్ సెక్షన్ అది రాయాలి. సో హెడర్ సెక్షన్లో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, హెడ్ ట్యాగ్. ఇది కూడా పేరు ట్యాగే, దీనికి కూడా క్లోజ్డ్ ట్యాగ్ ఉంటుంది. వెంటనే రాసేయండి. ఓకే, సో నెక్స్ట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీన్స్ మనకు బ్రౌజర్లో చూపించే అవుట్పుట్ కోసం కంటెంట్ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. దానికోసం మనం బాడీ సెక్షన్లో రాస్తాం. సో బాడీ సెక్షన్లో స్టార్టింగ్ పాయింట్ ఏంటి, బాడీ ట్యాగ్. సో ఇది కూడా పేరు ట్యాగ్, దీనికి కూడా క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. వెంటనే రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైనా కంటెంట్ రాయండి మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవ్వడానికి. నేను ఇక్కడ కంటెంట్ రాస్తున్నాను. వెల్కమ్ టు వెబ్ ట్యుటోరియల్స్ సైట్. సో మనం ఇక్కడ కోడ్ రాసాం, దీన్ని మనం అవుట్పుట్లో చూడాలి. దానికోసం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది బ్రౌజర్లో. సో సేవ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ సో మనం అవుట్పుట్ ఎలా చూస్తామంటే మనకు రెండు విధాలుగా ఉంది అవుట్పుట్ చూడడానికి. ఫస్ట్ వే వచ్చేసి ఇక్కడే మనకు రన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే లాంచ్ ఇన్ ఫైర్ ఫాక్స్, లాంచ్ ఇన్ ఐ, లాంచ్ ఇన్ క్రోమ్, ఇలా చాలా చూపిస్తాయి. సో ఇక్కడ ఈ బ్రౌజర్స్ ఇవి. లాంచ్ ఇన్ క్రోమ్ చూస్ చేసుకుంటున్నాను నేను. లాంచ్ ఇన్ క్రోమ్. ఓకే, సో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది. వెల్కమ్ టు వెబ్ ట్యుటోరియల్ సైట్. సో నెక్స్ట్ సెకండ్ వే వచ్చేసి మనం డైరెక్ట్ సి డ్రైవ్లో ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, అక్కడ ప్రోగ్రామ్ నుండి మనం అవుట్పుట్ అనేది చూడొచ్చు. దానికోసం సి డ్రైవ్ ఓపెన్ చేయండి. HTML ప్రోగ్రామ్స్. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేసిన ఫైల్ వచ్చేసి దీంట్లో సేవ్ అయిపోయింది. సో డైరెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ బ్రౌజర్స్ ఆప్షన్స్ వస్తాయి, చూస్ చేసుకోండి. అది గూగుల్ క్రోమ్. ఓకే, డైరెక్ట్గా వచ్చేసి వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్.